ప్రైజ్ లార్డ్. దేవుని పిల్లల ఆశీర్వాదాలు, సాతాను యొక్క పన్నాగాలు. ఈ వీడియోలో సాతాను వేసేటువంటి ఆ స్ట్రాటజీస్ ఏమిటి, వాటిని ఎలా జయించాలి అనే విషయాలపై వివరించడం జరిగింది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా వినండి. ఉదాహరణకు చెస్ గేమ్లో వేరే వ్యక్తి యొక్క మంత్రిని కానీ రాజుని కానీ చంపివేయటానికి ఒక స్ట్రాటజీ అనేది వాడతారు. మొదట భటుడిని వేరే వ్యక్తికి ఎరగా వేస్తారు. ఒక స్ట్రాటజీ ఉపయోగించి భటుడిని ఎరగా వేస్తారు. భటుడు చనిపోయినా కానీ వేరే వాళ్ళ యొక్క రాజుని కానీ మంత్రి కానీ ఆ స్ట్రాటజీ ద్వారా తేలిగ్గా చంపివేస్తారు. అదేవిధంగా దేవుని పిల్లల ఆశీర్వాదాలపై సాతాను ఒక స్ట్రాటజీ వాడతాడు. ఇందులో సాతానికి విశ్వాసులు అభివృద్ధి పొందటం ఇష్టం ఉండదు. ఎందుకంటే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడును అని యోహాను సువార్తలో రాయబడి ఉన్నది. అంటే దేవుని పిల్లలు ఎప్పుడైతే అభివృద్ధి పొందుతారో, ఎక్కువగా ఆశీర్వాదం పొందుతారో, అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. దాని ద్వారా సాతానికి అపజయం వస్తుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలి అని దేవుని వాక్యం చెబుతుంది. కనుక దేవుని చిత్తం మనం ఆశీర్వదించబడటం. అయితే ఈ ఆశీర్వాదాలు విషయమై సాతాను ముఖ్యంగా 3 విషయాలపై పనిచేస్తాడు. మొదటిది, ఆశీర్వాదాలు రాకుండా అడ్డుపడతాడు. దీన్ని జయించడం ఎలా? ఆశీర్వాదాలు రాకుండా సాతాను అవిశ్వాసం అనే స్ట్రాటజీని వాడతాడు. సాతాను సీమోను కుమారుడైన ఇస్కరియోతు యోధ హృదయములో ఒక ఆలోచన పుట్టించి ఉండను. అంటే సాతాను విశ్వాసుల యొక్క ఆలోచన మీద, మైండ్ మీద పనిచేస్తూ ఉంటాడు. ఈ ఉద్యోగం నీకు కష్టము, లేదా ఈ పెళ్లి కుదరటం నీకు కష్టము, నీకు పెళ్లి కాదు, లేదా నీకు ఉద్యోగం రాదు, లేదా ఒక కాలేజీలో నీకు సీట్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఈ కాలేజీలో నీకు సీట్ రాదు, లేదా ఈ బ్రాంచ్లో సీట్ రాదు అనే పదే తలంపులు అవి చూపిస్తూ సాతాను విశ్వాసుల హృదయాల్లో అవిశ్వాసం కలిగిస్తూ ఉంటాడు. ఒకటి, తలంపుల ద్వారా అవిశ్వాసం కలిగిస్తాడు. రెండవది, వ్యక్తుల ద్వారా అవిశ్వాసం కలిగిస్తాడు. ఉదాహరణకు, మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కొంతమందిని మీ వద్దకు పంపించి, ఇందులో చాలా కాంపిటీషన్ ఉన్నది, చాలామంది అటెండ్ అవుతున్నారు, ఎన్నో లక్షల మంది అటెండ్ అవుతున్నారు, ఇందులో చాలా కాంపిటీషన్ ఉన్నది, నీకు రావటం కష్టం అనేటువంటి పోకార్లు పుట్టిస్తూ ఉంటాడు. దీని ద్వారా విశ్వాసుల హృదయాల్లో అవిశ్వాసం క్రియేట్ చేస్తాడు. విశ్వాసులు నీరు కారిపోయేలా చేస్తాడు. విశ్వాసులు దేవునిపై ఆధారపడకుండా ఉండేలా వాడు పన్నాగం వేస్తాడు. అయితే దీన్ని ఎలా జయించాలంటే, ఈ వాక్యంలో రాయబడిన రీతిగా బలహీనుడు నేను బలవంతుడు అని అనుకునవలనని దేవుని వాక్యం చెప్తుంది. బలహీనుడు బలవంతుడు అని అనుకునవలనని దేవుని వాక్యం చెప్తుంది. ఉదాహరణకు, మీరు ఉద్యోగం పొందుకునే విషయంలో, దానికి సంబంధించిన జ్ఞానం విషయంలో చాలా బలహీనులు అనుకోండి. అందులోనే నేను బలవంతుడు అని అనుకుంటూ ఉండండి. ఆ నెగిటివిటీని తీసివేసి పాజిటివ్ తలంపులు కలిగి ఉండండి. ఎప్పుడైతే మీరు నెగిటివ్ విషయాలు ఆలోచిస్తూ ఉంటారో, ఆ నెగిటివ్కి సంబంధించిన వేవ్స్, దానికి సంబంధించిన ఎనర్జీ ఫీల్డ్ మీ చుట్టూ ఉంటుంది. దీన్ని అధిగమించి పాజిటివ్ తలంపులు కలిగి ఉండండి. మొట్టమొదటి, దేవుడు నాకు మంచి సీట్ అనుగ్రహిస్తాడు, దేవుడు నాకు ఉద్యోగం అనుగ్రహిస్తాడు, దేవుడు నాకు పెళ్లి చేస్తాడు. ఏవైతే విషయాల్లో మీరు ప్రార్థిస్తున్నారో అవి దేవుడు ఇస్తాడో అని నమ్మండి. సో సాతాను యొక్క అవిశ్వాస బాణాలని, సాతాను యొక్క అవిశ్వాసం సంబంధించిన స్ట్రాటజీని మీరు ఎదుర్కొనడానికి మీరు ఎత్తుకు పై ఎత్తి వేయాలి. అదే విశ్వాసం అనేటువంటి స్ట్రాటజీ. హెబ్రీలో రాయబడిన వాక్యరీతిగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎప్పుడైతే మీరు అవిశ్వాసం కలిగి ఉంటారో దేవునికి మీ ఎళ్ళ ఇష్టం అనేది ఉండదని ఈ వాక్యం చెబుతుంది. కనుక దేవుడు మీలో కార్యం చేయలేడు. ఈ వాక్యం రీతిగా అక్కడ వారి అవిశ్వాసం వలన ఆయన అద్భుతములు చేయలేకపోయినని రాయబడి ఉంటుంది. కనుక ఎప్పుడైతే మీ హృదయాల్లో అవిశ్వాసం బాణాలను సాతాను వదిలేడో, మీరు అందులో కూరుకుపోయారో, దేవుడు మీలో కార్యం చేయలేడు. కనుక దాన్ని అధిగమించడానికి, సాతాను యొక్క అవిశ్వాస స్ట్రాటజీని అధిగమించడానికి మీరు ఎత్తుకు పై ఎత్తుగా విశ్వాసం అనే స్ట్రాటజీని వాడాలి. ఎప్పుడు పాజిటివ్ తలంపులు కలిగి ఉండండి. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి తలంపులను ఎప్పుడు మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఎప్పుడైతే మీరు అనుకుంటూ ఉంటారో, ఆ విశ్వాసం అనేది కార్యం చేస్తుంది. ఆ విశ్వాసం అనేది మీలో క్రియేట్ చేస్తుంది. ఆ యొక్క పాజిటివ్ తలంపుల ద్వారా మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దాని ద్వారా దేవుడు మీలో కార్యం చేయడానికి మార్గం సరళం అవుతుంది. ఈ నెగిటివ్ తలంపులతో ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు
వాటిని ఎదిరించండి. ఈ వాక్యంలో చెప్పబడిన రీతిగా అపవాదిని ఎదిరించుడి, అప్పుడు అతడు మీ యొద్ద నుంచి పారిపోవును. నెగిటివ్ తలంప్స్, నీకు జాబ్ రాదు, లేకపోతే నీకు ఎడ్యుకేషన్లో నువ్వు పాస్ అవ్వవు, నీకు సీట్ రాదు, నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు అని ఎప్పుడైతే ఈ తలంపులు మీ మీద బలంగా పనిచేస్తాయో వాటిని ఎదిరించాలి. ఈ నెగిటివ్ ఎనర్జీని, ఈ ఈవిల్ ఫోర్సెస్ని మీరు దేవుని వాక్యంతో ఎదిరించండి. అప్పుడు మీకు వీటిపై తప్పక విజయం లభిస్తుంది. ఈ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాజిటివ్తో ఎదిరించండి. పాజిటివ్ కలిగి ఉండండి. ఎప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు మంచి మార్క్స్ ఇస్తాడు, సో దేవుడు నాకు గొప్ప మేలు కలుగజేస్తాడు అని పాజిటివ్ థాట్స్ కలిగి ఉండండి. దేవుని పిల్లల ఆశీర్వాదాల విషయమై సాతాను వాడే రెండో స్ట్రాటజీ ఆశీర్వాదాలను తీసుకోకుండా చేస్తాడు. అంటే అప్పటి వరకు ప్రార్థన చేస్తారు, సీట్ కావాలి కాలేజీలో అని, లేదా ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తారు, లేదా పెళ్లి జరగాలని ప్రార్థన చేస్తారు. అయితే దేవుడు తీరా కార్యం చేసిన తర్వాత అది తీసుకోకుండా సాతాను అడ్డుపడతాడు. ఉదాహరణకు మీకు ఉద్యోగం వచ్చిందనుకోండి. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడు కార్యం చేసిన తర్వాత ఇందులో చాలా జీతం తక్కువనో, లేదా అది వేరే ఊరు, ఢిల్లీ ఎవరు వెళ్తారనో, లేకపోతే ఇందులో 40,000 50,000 దీనికి ఎవరు పనిచేస్తారు అనేటువంటి తలంపులు కలిగించి ఆశీర్వాదాలను దేవుని పిల్లలు తీసుకోకుండా ఉండే విధంగా సాతాను పన్నాగాలు పడుతాడు. ఉదాహరణకు వివాహం కొరకు ప్రార్థన చేశారనుకోండి, మ్యాచెస్ వచ్చినాయి, అయితే అది చెడగొట్టుకునే విధంగా సాతాను ఉపాయాలు పన్నుతాడు. ఈ మధ్యకాలంలో ఒక ఆడపిల్ల వారు ఒక సంబంధాన్ని చెడగొట్టుకున్నారు. అది ఎలాగంటే దానికి కారణం ఏంటని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, పెళ్లి కొడుక్కి సహోదరులు కానీ సహోదరి కానీ ఎవరూ లేరు అని ఒక కారణం చెప్తున్నారు. దానివల్ల అబ్బాయికి మంచి ఉద్యోగం, మంచి ఫ్యామిలీ ఉన్నారు, కానీ ఈ చిన్న కారణం చేత వాళ్ళు ఆ మ్యాచ్ని చెడగొట్టుకున్నారు. అదేవిధంగా దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదం తీసుకోకుండా ఉండే విధంగా ఏదో ఒక తలంపులు క్రియేట్ చేస్తాడు. ఏదో ఒక తలంపులు క్రియేట్ చేసి పీపుల్ ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ సాతాను పనిచేస్తాడు. ఈ ఉద్యోగం మంచిది కాదని, లేదా అందరూ ఎవరు వెళ్తారు, అందులో చాలా పని ఎక్కువ ఉంటుంది, లేదా అందులో జీతం తక్కువ, లేదా ఈ కాలేజ్ మంచిది కాదు, ఈ బ్రాంచ్ మంచిది కాదు అనేటువంటి తలంపులు క్రియేట్ చేసి, లేదా వేరే వాళ్ళ చేత చెప్పించి ఆశీర్వాదాలు తీసుకోకుండా సాతాను అడ్డుపడతాడు. అప్పుడు దాకా ఉపవాసం ప్రార్థిస్తారు, అప్పుడు దాకా కొన్ని సంవత్సరాలు ప్రార్థిస్తారు, అనేక మంది వారి ప్రార్థనాంశాల కొరకు ప్రార్థిస్తారు. అయితే తీరా దేవుడు కార్యం చేసిన తర్వాత ఈ చిన్న చిన్న కారణాల ద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదాలను దేవుడిచ్చిన ఆశీర్వాదాలు తీసుకోకుండా అలా వదిలేసుకుంటూ ఉంటారు. అధిగమించడానికి మనం స్ట్రాటజీ వాడాల్సింది దేవునిపై ఆధారపడ్డ. ఎప్పుడైతే మీరు దేవునిపై ఆధారపడ్డారో ఆ విషయమై దేవుని చిత్తం ఏందో కనుక్కోండి. ఒకవేళ మీకు వేరే ఆప్షన్స్ ఉంటే ఓకే, కానీ ఉదాహరణకు మీరు ఏమీ జాబ్ లేదనుకోండి, మీకు 2-3 జాబ్ ఆఫర్స్ ఉన్నప్పుడు 1-2 వదులుకున్నా పర్వాలేదు. ఉదాహరణకు ఏమీ జాబ్ ఆఫర్ లేదనుకోండి, దాని విషయమై దేవుని చిత్తం ఏంటో కనిపెట్టాలి. అంటే ఇక్కడ మన యొక్క స్వంత చిత్తం అనేది పనికిరాదు. దేవునిపై మనం ఎప్పుడైతే ఆధారపడ్డామో దేవుడు మనకి తప్పనిసరిగా సహాయం చేస్తారు. ఆవగింజ చూడండి, అది చాలా చిన్నదే, అయితే అది పెరిగి పెద్దదైనప్పుడు కూర మొక్కలన్నిటికంటే పెద్ద అవుతుంది. దేవుడు కూడా అదే చెప్తున్నారు, పరలోక రాజ్యము ఒక ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ చూస్తానికి చిన్నగానే ఉంటుంది, అది పెరిగి పెద్దదైనప్పుడు కూర మొక్కలు అన్నిటికంటే పెద్దదవుతుంది. అదేవిధంగా దేవునిచ్చిన ఆశీర్వాదం మీరు చిన్నది అని అనుకోవద్దు. ఎప్పుడైతే మీరు దేవుడి మీద ఆధారపడ్డారో అది మంచిదో కాదో దేవుడే మీకు గ్రహించడానికి సహాయం చేస్తారు. అంతేగాని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అప్పుడు దాకా ప్రార్థన చేసి పొందుకున్న ఆశీర్వాదాన్ని అట్లా తేలిగ్గా వదిలిపెట్టుకోకండి. అలా తేలిగ్గా వదిలిపెట్టుకోవద్దు. సో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు తీసుకోకుండా సాతాను అడ్డుపడతాడు. ఇది సాతాను వేసేటువంటి రెండవ స్ట్రాటజీ. ఉదాహరణకు ఆటోలో ట్రావెల్ చేద్దాం అనుకున్నారు, అయితే ఏనే ప్రాంతం నుంచి బిఏనే ప్రాంతానికి ట్రావెల్ చేద్దామని ఆటో అతనితో మాట్లాడుకున్నప్పుడు, ఉదాహరణకు అతను 200 అడిగితే మీరు 150కి అడిగారు అనుకోండి, ఆ వ్యక్తి ఖాళీగానే వెళ్ళిపోతాడు, కానీ ఆ 150 రూపీస్ తీసుకుని మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకోడు. అంటే అదేవిధంగా విశ్వాసులు కూడా ఖాళీగానే ఉంటారు, కానీ కొన్ని సంవత్సరాలు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఖాళీగానే ఉంటారు, కానీ
ఆ, ఆశీర్వాదాలు మాత్రం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మాత్రం తీసుకోరు. అయితే దేవుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే, నా జనులు జ్ఞానం లేక నశించున్నారు. సో ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఉంటారో, సో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు తీసుకుంటానికి విశ్వాసులు తెలివిగా ప్రవర్తిస్తారు. మూడవది, సాతాను విశ్వాసులు ఆశీర్వాదాలను నిలబెట్టుకోకుండా ఉండే విధంగా ప్రయత్నిస్తాడు. మొట్టమొదటిది, విశ్వాసులకి ఆశీర్వాదాలు రాకుండా అడ్డుపడతాడు. అయితే మీరు ఎంతో కష్టపడి ప్రార్థిస్తాడు, దేవుడు ఆశీర్వాదాలు రిలీజ్ చేశాడు. అయితే రెండవది, దేవుడి విశ్వాసులు ఆశీర్వాదాలు తీసుకోకుండా సాతాను అడ్డుపడతాడు. అయితే రెండో దాన్ని కూడా అధిగమించారు. దాన్ని అధిగమించి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మీరు తీసుకున్నారు. అయితే మూడవది ఏంటంటే, విశ్వాసులు ఆశీర్వాదాలను చేజేతులరా చెడగొట్టుకునే విధంగా సాతాను పన్నాగం పొందుతాడు. అది ఎలాగంటే, ఉదాహరణకు మీకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి. మీకు ఏం తలంపులు అంటే, ఈ సీట్ మంచిది కాదు, ఈ సీట్ మంచిది కాదు, ఈ బ్రాంచ్ మంచిది కాదు, ఈ కాలేజ్ మంచిది కాదు అనేటువంటి తలంపులు మీకు క్రియేట్ చేస్తాడు. వేరే వాళ్ళ చేత చెప్పిస్తాడు. మీకు అంత ఫ్యూచర్ సరిగ్గా ఉండదు, అంత గ్రోత్ సరిగ్గా ఉండదు. మీరు ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ ఉద్యోగంలో గ్రోత్ అనేది అంత ఉండదు, ఆ కంపెనీ మంచిది కాదు, ఆ ఉద్యోగం మంచిది కాదు, వదిలిపెట్టి వచ్చేసేయండి, ఆ ఉద్యోగం వదిలిపెట్టు, నీకు వేరే ఆప్షన్ లేకుండానే ఉద్యోగం వదిలిపెట్టేసే అనేటువంటి తలంపులు క్రియేట్ చేస్తాడు. వేరే వాళ్ళ చేత చెప్పిస్తాడు. అదేవిధంగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎంతో కష్టపడి ప్రార్థిస్తారు వివాహం కొరకు. దేవుడిచ్చిన ఆశీర్వాదం తీసుకుని వివాహం చేసుకుంటారు. అయితే వివాహం అయిన తర్వాత ఈ సంబంధం మంచిది కాదు, విడాకులు ఇచ్చేసే, దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని చేతులారా పోగొట్టుకునే విధంగా సాతాను పన్నాగాలు పొందుతాడు. అయితే సాతాను యొక్క ఈ స్ట్రాటజీని గమనించి మనం తెలివిగా ప్రవర్తించాలి. నా జనులు జ్ఞానం లేకుండా నశించున్నారు. ఎప్పుడైతే విశ్వాసులు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారో వాళ్ళకు వాళ్ళుగా ఆశీర్వాదాలు తేలిగ్గా చెడగొట్టుకుంటారు. అయితే ఒక కథ మనకందరికీ తెలిసిందే. అయితే ఒక వ్యక్తి ఒక మేకను తీసుకెళ్తూ ఉంటాడు అడవిలో. మధ్యలో ముగ్గురు దొంగలు చూస్తారు. ఆ మేకను ఏ విధంగా అయితే కాజేయాలని చూస్తారు. అయితే దాని విషయమే ఒక స్ట్రాటజీ వేస్తారు. ముగ్గురు 3 ప్రాంతాల్లో నుంచుని మొదటి వ్యక్తి అతనితో చెప్తాడు, మీరు కుక్కపిల్ల ఎందుకు వెళ్తున్నారు అని అంటాడు. అనగానే ఆ వ్యక్తి చెప్తాడు, ఇది కుక్కపిల్ల కాదు మేకపిల్ల అన్నప్పుడు, కాదు ఇది కుక్కపిల్ల అని ఆ దొంగ వాదిస్తాడు. కాదు అని ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. అయితే 1 కిలోమీటర్ దూరం తర్వాత రెండో దొంగ ప్రత్యక్షమై, ఆ కుక్కపిల్ల ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగినప్పుడు, కాదు ఇది కుక్కపిల్ల కాదు మేకపిల్ల అని ఆ వ్యక్తి వాదిస్తాడు. అయితే కొంత దూరం ఆ రెండో వ్యక్తిని కూడా దాటుకుని వెళ్ళిపోతాడు. కొంత దూరం అడవిలోకి వెళ్ళిన తర్వాత నిజంగానే ఆ వ్యక్తికి అనుమానం వస్తుంది, ఇది కుక్కపిల్ల మేకపిల్ల అని అనుమానం వస్తుంది. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత మూడో దొంగ ప్రత్యక్షం అవుతాడు. అయితే ఆ వ్యక్తి చెప్తాడు, కుక్కపిల్ల ఎందుకు వెళ్తున్నాం అనగానే ఆ వ్యక్తికి తీసుకెళ్లే వ్యక్తికి నిజంగానే అనుమానం వస్తుంది, ఇది నిజంగా కుక్కపిల్ల అని అనుమానం వస్తుంది. కనుక ఆ మేకపిల్లని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. సో కనుక సాతాను కూడా ఇలాంటి స్ట్రాటజీసే విశ్వాసుల జీవితంలో చేస్తూ ఉంటాడు. దేవునికి ఇచ్చిన ఆశీర్వాదం మంచిది కాదని అలాంటి తలంపులు వేరే వాళ్ళ చేత చెప్పిస్తూ ఉంటాడు. దేవుడిని కుదిరించిన సంబంధం మంచిది కాదు, ఆ కుటుంబం మంచిది కాదు, నీ భర్త మంచివాడు కాదు, నీ భార్య మంచిది కాదు అనేటువంటి తలంపును క్రియేట్ చేయించి, ఆ సంబంధం వదులుకో, డైవర్స్ ఇచ్చేసే, ఈ ఉద్యోగం వదిలేసేసే, ఈ ఉద్యోగం వదిలిపెట్టుకో, రిజైన్ ఇచ్చేసే, లేదా ఈ కాలేజ్ వదిలేసే, ఈ సీట్ వదిలేసే అనేక ఆలోచనలు క్రియేట్ చేస్తాడు. అనేక మంది ద్వారా పుకార్లు పుట్టిస్తాడు. ఇక్కడ ఇలాంటి దీనికి సంబంధించిన వచనం మనం అయితే, అతనితో కూడా పోయిన మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. దేవుడు తన పిల్లల్ని వాగ్దాన దేశాన్ని నడిపిస్తారు. అయితే వారు చెడ్డ సమాచారం తీసుకొస్తారు. స్థలంలో ఉన్న వాళ్ళు మనకంటే బలవంతులు, వారితో మనము యుద్ధముకు పోజాలమనిరి. అయితే వారితో మనం యుద్ధం చేయడం కష్టము, సో వాళ్ళు మనం చంపేస్తారు అనేటువంటి ఒక నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని యెహోషువకి తీసుకొస్తారు. అలాంటి ఇంప్రెషన్ని వాళ్ళందరిలో కలిగించి అక్కడ ఆ వాగ్దాన దేశం మంచిది కాదు అనేటువంటి ఒక ఇంప్రెషన్ కలిగిస్తారు. సో చివరికి అందులో కొంతమంది నిజంగానే దేవుడు వారికి మంచి వాగ్దాన దేశం ఇవ్వలేదు, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశం మంచిది కాదనేటువంటి ఒక ఇంప్రెషన్లో, ఒక తలంపులతో వారు ఉండి వాగ్దానాన్ని అనుమానిస్తారు. అదేవిధంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడు నువ్వు ప్రార్థన చేయగా ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మంచిది కాదు అనేటువంటి ఆ ఇంప్రెషన్ని సాతాన్ని మీలో కలిగించి మీ చేతులారా ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే విధంగా చేస్తాడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వాటిని నా ఎదురు నుండి ఎవరు అపహరింపలేరు.
సాతాను మీ ఎదురు నుంచి దేవుని ఆశీర్వాదాలను దొంగిలించలేడు, కానీ మీకు మీరుగా చెడగొట్టుకునే విధంగా ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ చేస్తాడు. కనుక ఈ స్ట్రాటజీని గమనించండి. సాతాను దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య మంచిది కాదు, మినిస్ట్రీ మంచిది కాదు, నువ్వు వెళ్తున్న సంఘం మంచిది కాదు అనేటువంటి పుకార్లు పుట్టిస్తూ ఉంటాడు, అనేక ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. ఈ వాక్యం చెప్పండి రీతిగా, జనసమూహములో ఆయన గురించి గొప్ప సణుగు పుట్టెను, కొందరు ఆయన మంచివాడనరి, మరికొందరు కాదు ఆయన జనములను మోసపుచ్చువాడనరి. అంటే ఇక్కడ చూస్తే యేసయ్య మీదే వాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు, యేసయ్య మీదే యొక్క రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు, తప్పుడు సమాచారాన్ని క్రియేట్ చేస్తున్నారు, జనాలను ప్రేరేపించి సాతాను ఏ విధంగా చేస్తున్నాడు చూడండి. సో అదేవిధంగా సాతాను యొక్క స్ట్రాటజీ, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం మంచిది కాదు, సో చివరికి యేసయ్య మంచివాడు కాదు అని చివరికి విశ్వాసం వదిలి వెళ్ళిపోయేలాగా సాతాను ప్రేరేపిస్తాడు. దీన్ని ఎలా జయించాలంటే మనం జ్ఞానం కలిగి దేవుని మీద ఆధారపడాలి. మరొకటిది, మీరు వాగ్దానం పొందు నిమిత్తమై ఓరిమి అవసరమై ఉన్నది. మనం అందులో పేషెన్స్తో ఉండాలి, సహనంతో ఉండి దాని కొరకు కనిపెట్టుకున్నప్పుడు దాని విషయమై దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు పేషెన్స్ కలిగి మనం కనిపెట్టినప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వదిలిపెట్టుకోకుండా ఆ యొక్క సహనంతో మనం కనిపెట్టుకున్నప్పుడు క్రమక్రమంగా దేవుడు వర్ధిలింపజేస్తాడు. దేవుడు ఇస్సాకును దీవించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అని రాయబడి ఉంటుంది. కనుక దేవుని ఆశీర్వాదాలు క్రమక్రమంగా ఉంటాయి. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మీ చేతులారా వదిలిపెట్టుకోకుండా ఆ పేషెన్స్తో పట్టుకుని ఉంటారో, సో దేవుడు కొన్ని సంవత్సరాలకి దేవుడు కార్యం చేస్తాడు. సో ఈ వాక్యంలో చెప్పబడిన రీతిగా, సంవత్సరంలో గతించుండగా నీ కార్యం నూతనపరచుము. ఎప్పుడైతే సంవత్సరం గతిస్తూ ఉంటాయో దేవుడు మీ జీవితాల్లో ఆ యొక్క ఆశీర్వాదాలను, ఆ కార్యాన్ని నూతనపరుస్తూ ఉంటాడు. పేషెన్స్, సహనము. ఈ పేషెన్స్ని డివైడ్ చేస్తే పే ప్లస్ షెన్స్. ఇక్కడ పే అనేది మనం చూస్తున్నాం. పేషెన్స్ పే చేస్తుంది, అంటే అది మనకు మేలు కలుగజేస్తుందని ఆ వర్డ్లోనే ఉన్నది. కనుక ఎప్పుడైతే మీరు పేషెన్స్ కలిగి ఉంటారో దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పదో క్రమక్రమంగా మీకు అర్థమవుతుంది. ఈ సహనంతో, ఓపికతో మీ కుటుంబంలో, మీ వివాహ జీవితంలో, మీ యొక్క జాబులో, మీ యొక్క స్టడీస్లో ఎప్పుడైతే మీరు పేషెన్స్తో దేవుడిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని మీరు దేవుణ్ణి నమ్ముతూ వెళ్తారో అప్పుడు దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పదో మీకు క్రమక్రమంగా అర్థమవుతూ ఉంటుంది. కనుక సాతాను ప్రయోగించేటువంటి 3 స్ట్రాటజీస్ని ఎత్తుకు పై ఎత్తు వాడి వాటిని జయించాలి. ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.